సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కనిగిరికి కొత్త ఇన్ఛార్జిని మారుస్తారా, లేకపోతే ఇప్పుడున్నటువంటి దద్దాల నారాయణ యాదవ్ని అక్కడ మళ్ళీ కొనసాగించే ప్రయత్నం చేస్తారా అనేది కూడా కొంత సందిగ్ధ వాతావరణం అయితే నెలకొని ఉంది. దద్దాల నారాయణ యాదవ్ 2024 ఎన్నికల్లో కూడా ప్రచారంలో కూడా కొంత స్పీడప్ చేసి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం అయితే ఆయన చేయలేకపోయాడని కూడా కొంత సమాచారం అయితే అప్పట్లో ఉంది. సో ఒక స్ట్రాంగ్ లీడర్గా జడ్పీటీసీ నుంచి ఆయన రాజకీయ జీవితం ప్రారంభించినా కూడా అసెంబ్లీకి వెళ్ళేదానికి కూడా దద్దాల నారాయణ యాదవ్ గారు అక్కడ ఉన్న పరిస్థితులు, కనిగిరిలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కుల సామాజిక అంశాలపై కూడా ఆయన దృష్టి పెట్టలేకపోవటం కూడా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి కలిసి వచ్చే అంశంగా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పాత వ్యక్తులకే, పాత ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ సమన్వయకర్తలుగా కూడా నియమించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ క్రమంలో కనిగిరికి కొత్త ఇన్ఛార్జి వస్తాడా, ఇప్పుడున్న ఇన్ఛార్జే మళ్ళీ కనిగిరిలో కొనసాగిస్తారనేది కూడా కొంత సమాచారం అయితే ఉంది. కనిగిరికి కొత్త వ్యక్తిని కనుక తీసుకొస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పార్టీకి పూర్వవైభవం వస్తుందని కొంతమంది అంటున్నారు. మళ్ళీ బుర్రా మధుసూదన్ యాదవ్కు కనిగిరి పగ్గాలు కనుక ఇస్తే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుందని కొంతమంది రాజకీయంగా కూడా కొంతమంది చర్చించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి దద్దాల నారాయణ యాదవ్నే మళ్ళీ కొనసాగిస్తే రాబోయే రోజుల్లో కూడా జమిలీ ఎన్నికలు 2027లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇన్ఛార్జీలు మార్చి మళ్ళీ వైసీపీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇదే ఇన్ఛార్జీని కూడా కొనసాగిస్తూ కొన్ని సూచనలు చేసినట్లయితే దద్దాల నారాయణ యాదవ్ కూడా మళ్ళీ 2027లో జరిగేటువంటి జమిలీ ఎన్నికల్లో కానీ తదనంతరం జరిగేటువంటి ఎన్నికల్లో కానీ ఆయన కొంత కనిగిరిలో కూడా వైసీపీని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా కనిగిరికి కొత్త లీడర్ వస్తారా, లేకపోతే దద్దాల నారాయణ యాదవే మళ్ళీ కొంత యూటర్న్ రాజకీయాలు తీసుకొని కూడా ఆయన స్పీడప్గా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ప్రజల మద్దతు కూడగొట్టుకునే ప్రయత్నం చేస్తారా అనేది కూడా మరి కొన్ని రోజులు వెయిట్ చేయాలి మరి.